హాయ్ అండి. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ అండి. విత్ మిరియాల రసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా కాంబినేషను. ఒకసారి మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్‌గా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్‌ని ఒక గిన్నెలో వేసుకొని, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసి బాగా కలపాలండి వీడియోలో చూపించినట్టు. బాగా ఉప్పు, కారం పట్టేలాగా మటన్‌కి బాగా కలపాలండి. ఇలా కలుపుకుంటేనే టేస్ట్ వస్తుందండి. ఉప్పు మీ టేస్ట్‌కి సరిపడినంత వేయాలండి. ఆయిల్ కూడా వేసేయాలి ఆ కలుపుతున్నప్పుడే. ఇదంతా బాగా కలిపేసుకొని ఒక గంట పాటు మ్యాగ్నేట్ చేయాలండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత కుక్కర్‌లోకి వేసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి, మనం కలుపుకున్న మటన్ అంతా మసాలాలతో వేసేసి 2 గ్లాసెస్ వాటర్ వేసామండి మేమైతే. కలుపుకున్న గిన్నెలోనే మసాలాతో పాటు వేసేసామండి. 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకబెట్టాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి మటన్ కర్రీ వేసుకొని తింటే చాలా బావుందండి. ముక్కయితే చాలా జ్యూసీగా ఉడికింది. మీరే చూడండి వీడియోలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు కూడా నోరూరుతుంది కదండీ! మరి ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ముక్క ఎంత జ్యూసీగా ఉడికిందో. దీంట్లో రసం వేసుకొని తింటే ఇంకా భలే ఉందండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. మేమైతే ఫస్ట్ కర్రీతో ఇలా తిన్నానండి. చాలా బాగుంది. ఇప్పుడు మా మమ్మీ మిరియాల రసం ఏసారండి. మిరియాల రసంలోకైతే చాలా బాగుందండి. ఇది జలుబు చేసిన వాళ్ళు గనుక తింటే వాళ్ళకి జలుబు మొత్తం పోతుందండి. స్పైసీగా మటన్ ముక్క జ్యూసీగా